హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంచి ఫ్లేవర్తో బెండకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 1/2 kg వరకు బెండకాయల్ని కడిగి తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. సైడ్ పార్ట్ అంతా కట్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి. అంటే 2 పార్ట్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అందులోనే 10-12 ఎండుమిర్చిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. $5 to 10 minutes వరకు మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 to 10 minutes అయ్యాక చూడండి, కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. అందులోనే 10-12 ఎల్లిపాయల్ని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం. బెండకాయలు బాగా కుక్ అయిపోయాయండి. మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడిని ఇప్పుడు వేసేసుకోవాలి. మీకు కావాల్సినంత పొడి వేసుకొని అవి స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మరో 5 నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. బెండకాయలు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయండి. అంతేనండి, చాలా సింపుల్గా బెండకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గానే బెండకాయ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.